హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం ఎంతో హెల్తీ, యమ్మీ, టేస్టీ వితిన్ 5 మినిట్స్లో తయారు చేసుకుని మిల్లెట్ కిచడీని ఇప్పుడు తయారు చేద్దాం. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా. కావలసినవి మిల్లెట్స్, పెసరపప్పు 1:3 రేషియోలో, తేజ్పత్తా, 2 దాల్చిన చెక్క, 2 లవంగాయలు, 2 యాలకులు. మీరు మిల్లెట్స్ లేకపోతే బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇంకా కడిగి మరియు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, క్యారెట్, టొమాటో మరియు పచ్చి బఠానీ. మనం మిల్లెట్స్ని శుభ్రంగా కడుక్కొని 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె వాడుకోవచ్చు. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో తేజ్పత్తా, దాల్చిన చెక్క 2 ముక్కలు, లవంగాయలు, యాలకులు వేసుకోవాలి. ఇవి నెయ్యిలో వేగటం వల్ల మంచి అరోమా వస్తుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని నేను మైక్రోవేవ్లో 1 మినిట్ వేడి చేశానండి. మీరు బాండీలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవచ్చు. పెసరపప్పు వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు నెయ్యిలో బాగా వేగాలండి. మీ దగ్గర మిల్లెట్స్ లేకపోతే బియ్యం కూడా వాడుకోవచ్చు. బియ్యం క్వాంటిటీ చాలా తక్కువ వేసుకొని పెసరపప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. మిగతా పప్పులన్నిటికంటే పెసరపప్పులో చాలా పోషక విలువలు ఉన్నాయి. మీరు ఒకసారి ChatGPTలో ఏఐని అడిగి కనుక్కోండి. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న బఠానీలు, బంగాళదుంప ముక్కలు మరియు క్యారెట్, టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ నెయ్యిలో బాగా కలిసేటట్టు తిప్పి కొంతసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఇంకా కారం అవి ఏమీ వేయక్కర్లేదు. వీటన్నిటిని బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. అప్పుడు ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. ఉప్పు బాగా పట్టేదాకా కొంతసేపు నెయ్యిలో ముక్కలన్నిటి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న మిల్లెట్లని ఇందులో వేసుకోవాలి. నేను చెప్పాను కదా, మిల్లెట్ బదులు బియ్యం కూడా వాడుకోవచ్చు, లేకపోతే గోధుమ రవ్వ కూడా వాడుకోవచ్చు. మిల్లెట్స్ నానబెట్టుకోవాలంటండి, అప్పుడే హెల్త్కి మంచిదంట. అందుకని నేను 2 అవర్స్ ముందే నానబెట్టి ఉంచాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం కిచడీకి 1:3 రేషియోలో నీళ్లు పోసుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది. ఇంకా కొంచెం పల్చగా కావాలంటే
ఒక అర గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసుకోండి. నేను ఇప్పుడు ఒక కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా తిప్పుకోవాలి. అడుగును తిప్పపోతే మాడిపోయే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు దీనిపై కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీన్ని స్లోలో 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచాలండి. అదే హై ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్ రావాలి. కూరగాయ ముక్కలు పెద్దగా కోస్తే స్లోలో కూడా 4 విజిల్స్ వచ్చిందాకా పెట్టుకొని చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయండి. ఆరిన తర్వాత మనం ఇది ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉందండి. చక్కగా కుక్ అయిపోయింది. మనం ముక్కలు చిన్నగా కోసాం కాబట్టి చక్కగా కలిసిపోయాయి. పెద్ద ముక్కలు అయితే గరిటతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ మిల్లెట్ కిచిడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని బిలో పావర్టీ లైన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.